ఏంద్రా మచ్చా, ఎవరు కొట్టారా మచ్చా నిన్నే? ఏ కొట్టడం ఏంది? ఆయన నన్ను ఎవరు కొడతారు? నన్ను ఎవరు కొట్టలే, నేనే జారిపడినా మెట్ల మీద నుంచి. మచ్చా మేము మొత్తం చూసేసారా ఏం జరిగిందో? నువ్వు వెనకాల పోయింది, యాడికి పోయింది, ఎవరు కొట్టింది అంతా మాకు తెలుసు. అంతా చూసేసాం మేము. అంటే కాదురా మామ, నా పాటికి నేను ఏదో బస్ స్టాండ్లో కూర్చొని ఉంటే ఈ లింగం గాడు మామ చూడురా పిల్ల నీ కల్లా చూస్తుంది, నీకు పడిపోయింది మామ, గుంట ఫ్లాట్ రా మామ అన్నాడు మామ. నేను అప్పటికానికి చెప్తానే ఉన్నా, రే మచ్చా నన్ను ఎవరు చూడరా ఏమి కాదురా అంటే వాడొచ్చిచ్చా నువ్వు ఏం మనిషిరా, ఎందుకేరా మచ్చా నువ్వు సోలోగా ఉన్నావని నన్ను రెచ్చగొట్టి మరీ పంపించినాడు మామ. తీరా మారా ఆడికి వెళ్తే దాని బాబు పోలీస్ అంట బావా. నేనేం అడగకుండానే అది వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పి దొబ్బింది. ఇంకా చూసుకోరా మచ్చా, ఎందుకు ఏం కూడా అడగకుండా లాకప్లో వేసి బాగా కొట్టిండ్రా మామ. ఆడు వాడు వెళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద తీసుకున్నట్టుంది మామ. అట్లా కాదురా, నా పాటికి నేను గమ్మున ఉండేటప్పుడు వీడు ఎందుకు రామచ్చా నన్ను గెలికి మరీ పంపించేది, మళ్ళీ సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు చూడు రామచ్చా వాడు. లవ్ వచ్చాని మీద నిన్న అట్టనే ఒక అమ్మాయి చూసిందని సాటిస్ఫాక్షన్తో నీకు ఉంటుందనేసి చెప్పాను మావా. అసలు మీకేం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇట్ట ఇరికించడానికే? ఏదో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం ఇట్ట ఎప్పుడు పడితే అప్పుడు ఏడబడితే ఆడ ఇరికిచ్చేసి మమ్మల్ని ఎదవలు చేసేస్తారా? కొంచెం కనికరం ఉండాలిరా మీకు. పాపాత్ముడు రే, నువ్వు నాశనం అయిపోతావురా రే, ఇదేరా నా శాపం. మచ్చా శాపం మళ్ళీ పెట్టేసుకుని ఎదిగా ఆ పిల్ల మళ్ళీ చూస్తాను జున్నికల్లా. ఒరే మచ్చా కాపాడరా వీడు, ఈసారి నన్ను ఏదో గెట్ చేసేటట్టు ఉన్నాడు రే.